ఎప్పుడు ఇప్పుడు చాట్ జీపీటీ అంటారు కదా, అసలు చాట్ జీపీటీ అంటే ఏంటో తెలుసా? అసలు అది ఎలా క్రియేట్ అయింది, ఏంటి దాని యూజెస్ ఏంటి, దాని డిసడ్వాంటేజెస్ ఏంటి, దాంతో ఏఐతో మనం జాబ్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఇదంతా నేను తెలుసుకోవడం మాత్రమే కాదు, మీకు కూడా నేర్పిస్తాను. ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఫస్ట్ చాట్ జీపీటీ గురించి తెలుసుకునే ముందు దాని హిస్టరీ తెలుసుకోవాలి. నేను అంత డీటెయిల్గా వెళ్ళను, మీకు అర్థమయ్యే సింపుల్ టర్మ్స్లో చెప్తాను. ఏఐకి ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ ఎలా చెప్తుందో నేను సింపుల్ టర్మ్స్లో చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు జనరల్లీ హైదరాబాద్లో హౌసెస్ ఉంటాయి కదా, 2 BHK 3 BHK 4 BHKలో ఉంటాయి కదా. హైదరాబాద్లో ఈ పర్టికులర్ ఏరియాలో 2 BHK ప్రైస్ ఎంత ఉంటుందిరా అని నేను నిన్ను అడిగాను అనుకో, నీకు నాలెడ్జ్ ఉందనుకో చెప్తావు. మేబీ ఒక 40 lakhs ఉండొచ్చు, 70 lakhs ఉండొచ్చు. నీకు ఎంత నాలెడ్జ్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని చెప్తావు హైదరాబాద్ది. అదే నేను బెంగళూరులోది కానీ లేదా జపాన్లోది కానీ అడిగాను అనుకో, అక్కడ నాకు ఎలా తెలుస్తుంది? నేను కనీసం జపాన్ వెళ్ళనే లేదు కదా, నాకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. నాకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందో, నేనేం చూసాను, నాకేం తెలుసో వాటి నుంచి మాత్రమే కదా నేను చెప్పగలను, అంతే కదా. ఎగ్జాక్ట్లీ ఏఐకి కూడా దానికి ఏదైతే ట్రైనింగ్ ఇస్తామో ఆ విషయాలు మాత్రమే దానికి తెలుస్తాయి. లైక్ ఇప్పుడు నువ్వు ఏఐకి హైదరాబాద్లో కానీ ఇండియా వైడ్ మాట్లాడుకుందాం. ఇండియా వైడ్ ట్రైనింగ్ ఇచ్చామనుకుందాం, అంటే హౌస్ ప్రైజెస్ గురించి మాత్రం, మిగతా వాటి గురించి నేను మాట్లాడలేదు. హౌస్ ప్రైజెస్ బెంగళూరులో ఎంత ఉంది, హైదరాబాద్లో ఎంత ఉంటుంది, విలేజెస్లో కాకినాడ లాంటి చిన్న చిన్న సిటీస్లో ఎంత ఉంటుంది, విలేజెస్లో ఎంత ఉంటుంది, అలా ఎవ్రీ ఇండియా రిలేటెడ్ డేటా మొత్తం దానికి ఇచ్చాము. ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుందని నేర్పించాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ బెంగళూరులో 2 BHK ప్రైస్ ఎంత ఉండొచ్చు అని కనుక నువ్వు ఏమైనా అడిగితే డెఫినెట్లీ అది ఒక సమ్ అమౌంట్ చెప్తుంది, ప్రెడిక్ట్ చేసి చెప్తుంది. అది ఎలా ప్రెడిక్ట్ చేసింది? పాస్ట్లో ఉన్న డేటాను తీసుకొని అనలైజ్ చేసి దానికి దీనికి లింక్స్ ఉంటాయి కదా. 2 BHK ఉంటే ఒక రేట్ ఉంటుంది అండ్ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. విలేజెస్లో ఒక హ్యూజ్ డిమాండ్ ఉంటుంది, సిటీస్లో వేరే డిమాండ్ ఉంటుంది. వీటన్నిటి ఫ్యాక్టర్స్ని అది కంపేర్ చేసుకొని క్యాలిక్యులేషన్స్ చేసుకొని మనకి ఒక ప్రైస్ అన్నది ఇస్తుంది. నేను ఇందాక ఏం చెప్పాను, ఏఐకి ఇండియా డేటా మాత్రం ఇచ్చాము, ట్రైన్ చేసాము, అది నేర్చుకుంది, మాకు అవుట్పుట్ కూడా ఇస్తుంది అడుగుతుంటే. ఓకే, నేను ఏదైతే ట్రైన్ చేసినా అది మాత్రం ఇస్తుంది. సింపుల్గా అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఏఐని జపాన్లో ఈ పర్టికులర్ సిటీలో నాకు 2 BHK కాస్ట్ ఎంత అని అడిగాను అనుకోండి, చెప్తుందా? చెప్పదు. నేనేం చెప్పాను, ట్రైన్ చేసిన వాటికి మాత్రమే చెప్తుంది. నేను జపాన్ డేటా దానికి ఇవ్వలేదు, దానికి తెలియదు ఎక్కడ అది ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ దానికి తెలియదు. సో వరల్డ్ వైడ్ ఉన్న డేటా యొక్క ప్రెడిక్షన్ కావాలి, అక్కడున్న సిచ్యువేషన్ ఏంటని తెలియాలనుకున్నప్పుడు నువ్వు ఎక్కువ డేటాని ఏఐకి ఇస్తే నేర్చుకుని దాని యొక్క ప్రెడిక్షన్స్ మనకి ఇస్తుంది అనమాట. ఇలా జరుగుతుంది జనరల్లీ.